ఇది చూడండి, 40 మంది విద్యార్థులకు అస్వస్థత. సిగ్గు శరాలు ఏమీ లేవు మీకైతే. కొంచెమన్నా ఈ గవర్నమెంట్కి కొంచెమన్నా బుద్ధి జ్ఞానం. ఇవాళ నుంచి మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం. డైట్ ఛార్జీలు ఎప్పుడు పెంచుతారు? డే 1 డే 2 లాగా ఒక క్యాంపెయిన్ అయినా స్టార్ట్ చేయాలి. 35 రూపాయలట పొద్దుగాల టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం డిన్నరు అన్నీ కలిపి. అసలు కనీసం తాగడానికే వాటర్ ఉండవాడా? తాగడానికి వాటర్ ఉండవు. ప్లేట్లు కడిగే దగ్గర, స్నానాలు చేసే దగ్గర ఎన్ని హాస్టల్స్ తిరగలే మనం. మొన్ననే ప్రశాంత్ అనే ఒక అబ్బాయి చచ్చిపోయాడు. 6వ తరగతి 12 ఏళ్ళున్న బాబు, దళిత పోచంపల్లి జిబ్లక్పల్లి అన్న గ్రామం. మనం ఆ రెయిన్బో హాస్పిటల్ దగ్గరికి పోయినాం. చివరికి ఆ మార్చురీ దగ్గర కూడా పోయి రిపోర్ట్ చేసినాం. కానీ ఏం మారింది పరిస్థితిలో? అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తాం, అయిపోయింది, కథం. మరి మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది కదా, నేర్చుకోవాలి కదా కనీసము. ఎవరికి కావాలరా నాయన మీ ఓట్లు, మీ సీట్లు, మీ ఎంపీ ఎలక్షన్లు? చూడండి, మళ్ళీ 40 మంది విద్యార్థులకు అస్వస్థత, అల్పాహారం అనంతరం వాంతులు, విరోచనాలు. సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఘటన. ఫుడ్ పాయిజనే కారణం, గోప్యత పాటించిన సిబ్బంది. ఇంక అంతకుమించి ఏం చేస్తారు మీరు? ఎవరికి తెలియకుండా లోపల మూసేయాలి. ఎవడన్నా ఒక మంత్రికి తీసుకుపోయి ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క హాస్టల్లో పెట్టి ఆ రోజు మొత్తం అదే తినిపించి రూమ్లో వేస్తే తాళం వేయాలి. బతికితే బయటకు వస్తారు, లేకపోతే అలానే వస్తారు. మరి ఇంక అంతకుమించి ఏమనాలిగా? మరి మా పిల్లల ప్రాణాలు కాదా? అరే బాబు, మీరు ఏం చేయండి అంటే, మీ ఇంట్లో అంత పెద్ద మంత్రులే ఉన్నారు కదా, మీకు మనవరాళ్ళు ఉన్నారు కదా, మీ మనవడో మనవరాలో మధ్యాహ్నం మీ మనవడు తినే ప్లేటు భోజనం వైపు ఒక్కసారి చూడండి, ఏం తింటున్నాడు. అప్పుడు పిల్లలు ఏం తినాలి అన్నది మీకు కనీసం అప్పుడన్నా ఆలోచన వస్తుందేమో. ఇక చూడండి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. విషయాన్ని బయటకు పొక్కకుండా సిబ్బంది రహస్యంగా చికిత్స అందించగా అది వికటించడంతో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం హాస్టల్లో విద్యార్థులకు అల్పాహారంగా బోండా ఇవ్వగా అది తిన్న విద్యార్థులు సుమారు 40 మందికి వాంతులు, విరోచనాలు కావడంతో అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో పూర్తిగా నయం కాకముందే విద్యార్థులను హాస్టల్కు తరలించగా మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా విషయం వెలుగులోకి వచ్చిందట. ఘటనపైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరిగినా సమాచారం ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎంత ఘోరం అండి ఇది. ఆమె ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తాం ప్రశాంత్ కుటుంబానికి. ఎందుకమ్మా మీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు? అంటే సంపి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తారా? సావకుండా ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఎట్లా చేయాలన్నది ఆలోచించాలి కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు. మనకి ఎందుకు పెట్టలేదనంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు తన్నుకుంటారు కదా, ఎవరికో ఇచ్చి ఎవరికి ఇవ్వకపోతే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఇబ్బంది అయింది కదా. మరి జనం సావని మనకేంది? ఇంత ఘోరమా? ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని నుంచి నేర్చుకోవాలి కదా కనీసం. వాడు 20 మందిని ఎత్తుకొస్తాను, ఈయన 20 మందిని ఎత్తుకొస్తాను ఈయన. ఇదే రాజకీయం తప్ప ప్రజల గురించి ఎవడు ఆలోచించేది చెప్పండి.